ప్రకాశం జిల్లా మార్కాపురంలో వైసీపీ నేతలు సమావేశమయ్యారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 28వ తేదీన జరిగే శాంతియుత ర్యాలీని జయప్రదం చేయాలని అన్నారాబాబు పిలుపునిచ్చారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 28న శాంతియుత ర్యాలీ నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశామని అన్నారాంబాబు అన్నారు. ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా పాల్గొని జయప్రదం చేయాలని తెలిపారు. ఇక అనంతరం శాంతియుత ర్యాలీలో వాల్ పోస్టర్లను కార్యకర్తలతో కలిసి ఆవిష్కరించారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగా ఆమోదం తీసుకుని వచ్చి అందులో 5 మెడికల్ కాలేజీల్ని పూర్తి చేసి క్లాసులు కూడా మొదలై జరుగుతున్న విషయం అందరికీ తెలుసు. అందులో భాగంగానే నిన్ననో మొన్ననో ఆ 5 మెడికల్ కాలేజీలకి పీజీ సీట్లు 60 కూడా అలాట్ కావడం జరిగింది. ఈ సంవత్సరం నుండి 60 పీజీ సీట్లు కూడా మంజూరు జరిగింది. మిగిలినటువంటి కాలేజీల్లో 10 అండర్ కన్స్ట్రక్షన్ లో ఉండుంటే 2 పూర్తి అయినాయి. వాటిని నిర్లక్ష్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్ మంజూరు చేసినప్పటికీ వీళ్ళు తిరస్కరించడం కూడా మనందరికీ తెలుసు. ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తున్నటువంటి ఒక ఆలోచన, అలాగే వారికి కావలసినటువంటి వారికి లబ్ధి చేకూర్చాలనేటువంటి భావాలతోటి ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేసి ప్రైవేటు ద్వారానే నడపాలా అని చెప్పేసి ఒక దురదృష్టకరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది అనేది కూడా మనందరికీ తెలుసు. దానికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే మిగిలినటువంటి కొన్ని పార్టీలు, కొన్ని ప్రజా సంఘాలు, మేధావులు, అలాగే రిపోర్టర్స్ అందరూ కూడా అంటే జర్నలిస్టులు ఎంతో మంది వ్యతిరేకత తెలిపిన దానికి కూడా వాళ్ళు మళ్ళా పునరాలోచన చేసుకోకుండా దాన్ని అలాగే కొనసాగింపుగా ప్రైవేట్ పరం చేసేదానికే మొగ్గు చూపుతా ఉన్నారు.